హీరో గురించి చెప్పాలంటే భయ్య, చిన్నప్పుడు ఆయన సినిమా చూసే బీటెక్లో జాయిన్ అయ్యాము. ఆ తర్వాత లైఫ్ అర్థమైంది. బట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మంచి మూవీ, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ప్రెడిక్టబుల్గా నడిచింది, వేరే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం మూవీ అనేది ఎంగేజింగ్ అనిపించింది. లాస్ట్కి వచ్చేటప్పటికి సాంగ్ ఏదైతే అనిపించిందో క్లైమాక్స్లో అది ఉంది కదా, అది బాగా అనిపించింది మూవీలో. సో నాకు వచ్చే సినిమా ఉంది వస్తావా అని చెప్పి అన్నాడు. ఇవన్నీ కాదు నువ్వు ఫస్ట్ ఓకే, వెల్కమ్ టు ద మిమిక్కో ఛానల్. ఇవాళ విరాజీ మూవీ అని చెప్పి ఈ పయ్య అరే నాకు ప్రసాద్స్లో కొన్ని టికెట్లు ఉన్నాయరా వస్తావా అన్నాడు. మనం కానీ దేవర్స్ ఏం సినిమా అన్నా అంటే వరుణ్ సంజయ్ సినిమా అన్నాడు. ఇన్ఫాక్ట్ వీడికి చెప్పినప్పుడు నాకు టైటిల్ పేరు కూడా తెలియదు. నేను మార్నింగ్ లేచాను, లేచి మీరు కాదు సినిమా అవుతురా అని చెప్పి కాలికి ఇదంతా హైలైట్ ఏంటంటే అక్కడ ప్రొడ్యూసర్ టాక్ నడుస్తుంది అనమాట. ఐ మీన్ రివ్యూ అనమాట. ఒకడు మరీ దారుణంగా టీవీలో పడదామని సరే ఇప్పుడు సినిమాకి వచ్చేద్దాం. ఇప్పటిదాకా సినిమాలోనే ఉన్నాం. సీరియస్ నేను జోక్ అయితే చేయట్లేదు. ఓకే, చూడొచ్చు ఓటీటీ మూవీ, కాకపోతే థియేటర్కి వచ్చి చూసేంత సినిమా అయితే కాదు. 1 hour 40 minutes మూవీ అంత చూడొచ్చు. ఒక 2 hours టైం ఉన్నాడు, పాజిటివ్ కూడా చూడొచ్చు. చెప్తున్నా ఇంకేం చెప్పాలి. ఇప్పుడు కానీ థియేటర్లో మంచి జోకులు వేసుకున్నాం అబ్బాయి సినిమా మీద. అంటే మేము రెగ్యులర్గా సినిమాకి వెళ్తే ఒక్కొక్కరమే వెళ్తాం. ఫస్ట్ టైం ముగ్గురం కలిసి బ్యాచ్. సో సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఏమవుతుంది రా అర్థమయ్యానికి అయిపోయింది. స్టోరీ సమ్వాట్ ప్రిడిక్టబుల్ ఉంది, అంటే నెక్స్ట్ ఏం సింగ్ అవుతుంది చెప్పగలుగుతున్నా బేస్గా. దాని తర్వాత లాస్ట్లో పోకిరి మాత్రం ట్విస్ట్ పెట్టారు. మరీ పోకిరి ట్విస్ట్ కాదు, తమిళ పొకిరి రేంజ్ పెట్టారు. లేదా గిన్ని రేంజ్ గిల్లీ రేంజ్ జాగింగ్ అనమాట ఇది. బట్ ఆబ్వియస్లీ మూవీ అంతా ప్రొసీడింగ్స్ అంతా ప్రిడిక్టబుల్గా ఉన్నా, క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఓకే దీనికోసం కూడా చంపుతారా అనే సీన్కి వచ్చింది. ఓకే, నాట్ బ్యాడ్. మరీ అంత తీసి పారేసేంత సినిమా అయితే కాదు. ఇట్స్ గుడ్. వరుణ్ సందేశ్ నుంచి ఓకే, బట్ ఆడియన్స్ అయితే చూస్తారో చూడడం నాకు తెలియదు. ఎందుకంటే ఈ రోజు ఒక్కరోజే 9 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో ఆడియన్స్ చూస్తారో లేదో నాకైతే తెలియదు. బట్ ఓకే, ఫ్రీగా చూసాం కాబట్టి ఇట్స్ గుడ్. వాటి చెప్పుకోకపోతే పాజిటివ్స్ వచ్చేసి లాస్ట్లో శివుడి దగ్గర సాంగ్ ఉంటుంది కదా, ఇది కొంచెం బాగుంది. వేరే మూవీ అంతా మొత్తం ప్రేక్షణగా నచ్చింది. అండ్ కానీ మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అది బాగా కొట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు పేరు కూడా తెలీదు. మ్యూజిక్ డైరెక్టర్ బాగా కొట్టాడు. ఆయన ఒక్కడే సినిమాకి డ్యూటీ చేశాడు. సినిమాకి అయితే ఆయన ఒక్కడే డ్యూటీ చేశాడు. అదైతే ఓకే, మంచి మ్యూజిక్.